తాజాంశం చూస్తున్నాం. అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజధాని నిర్మాణంలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఏబీకే ప్రసాద్ ఈ పిటిషన్ వేశారు. రాజధానిని సొంతంగా కట్టుకోవాలనుకుంటే అడ్డుకుంటారా అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజధాని ఎక్కడ కట్టుకోవాలో మీరే నిర్ణయిస్తారా అని అడిగింది. అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాదిని అభ్యర్థించారు. అయినా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాజధాని నిర్మాణంపై ఏబీకే ప్రసాద్ పిటిషన్ను సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? స్వప్న, అమరావతి రాజధాని నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని వాటికి సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలంటూ సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు కొట్టివేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన ప్రదేశం కూడా రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదని, పంటలు పండే ప్రదేశమని, అలాగే ముంపు ప్రాంతాలు ఉన్నాయని కోర్టు దృష్టికి పిటిషన్ తరఫు న్యాయవాది అరుణేశ్వర్ గుప్తా తీసుకువచ్చారు. రాజధాని కట్టుకుంటే మీరు అడ్డుకుంటారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. రాజధాని ఎక్కడ కట్టుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని మరోసారి కీలక వ్యాఖ్యలు చేస్తుంది. అయితే అదనపు సమాచారం అందించేందుకు మరి తమ కొంత సమయం కావాలని, అదనపు సమాచారాన్ని కోర్టుకి నివేదిక రూపంలో సమర్పిస్తామని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రైతుల సమస్యలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకురాగా మీరు రైతా అని ప్రశ్నించింది. తాము కాదని పాత్రికేయుడిని కోర్టు దృష్టికి తీసుకురావడంతో రైతులు వచ్చినప్పుడు ఈ సమస్యను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కేసును కొట్టివేసింది. స్వప్న, ధన్యవాదాలు కిరణ్.